హలో పిల్లలు, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మజేదార్ కహానియా 647. ఈ రోజు కథ అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి అక్కడికి ఒక ఎలుక చీమకు ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక ఆ నక్క, నా వల్ల కాదు, ఇంకా నే పరిగెత్తలేను. ఇంతకీ ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్ముల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. కథలోని నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడ్డం అవివేకం. కథ విన్నారు కదండి. మీకు కనుక నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకి నా వీడియోస్ చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.